ఇది ప్రజా చైతన్యం. ఈరోజు మనం పేపర్ అనాలిసిస్ ఏంటో చూద్దాం. ఈరోజు సాక్షి పేపర్ ఎలాంటి కథనాలు ఇచ్చిందో చూద్దాం. ముందుగా మెయిన్ హెడ్డింగ్తో వీళ్ళు అంతకు మించి అరాచకం, ఓట్ల లెక్కింపు రోజు విధ్వంసానికి పచ్చముఠాల ప్లాన్, పోలింగ్ రోజు హింసకు మించి భయోత్పాతం సృష్టించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎన్నికల పోలింగ్ రోజు ఎలాంటి హింస జరిగిందో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కౌంటింగ్ రోజు కూడా అదే అంతకు మించి రెట్టింపు హింసను చేయడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అంటే పచ్చముఠాలు అని వీళ్ళు ఇక్కడ హెడ్డింగ్తో ఇచ్చారు. వాళ్ళు సిద్ధమవుతున్నారని చెప్పి హెడ్డింగ్తో వార్త అయితే ఇచ్చారు. కుట్రలపై పోలీసు శాఖను అప్రమత్తం చేసిన నిఘా వర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు. ఆ 3 జిల్లాలు ప్రత్యేకమైన కన్ను. గూండాలను అరెస్టు చేస్తున్న పోలీసులు అంతా టీడీపీ మూకలే అంటున్న పోలీసులు. స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత, రెడ్ జోన్ల ఏర్పాటు, నిషేధాజ్ఞలు విధింపు, డ్రోన్ కెమెరాల వినియోగం నిషిద్ధం అంటూ కూడా ఈసీ చెబుతుంది. అంటే కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతనైతే హింస జరగబోతున్న నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా భారీ భద్రతను ఏర్పాటు చేయాలని కూడా ఆ పోలీసులకి ఈసీ సూచించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎన్నికల రోజు జరిగిన హింసకు సంబంధించి చాలా హింస జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. కౌంటింగ్ రోజు కూడా తమకు ఎక్కువ కౌంటింగ్ అలాగా రాదు కాబట్టి ఏదో ఒక విధంగా హింస చెలరేగే విధంగా చేస్తే దాన్ని కూడా నాశనం చేయొచ్చు. రాష్ట్రంలో శాంతి లేకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్న తీరు మనం చూస్తున్నాం. సో అలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుగానే పోలీసు శాఖను ఎన్నికల కమిషన్ అప్రమత్తం చేసేందుకు సన్నద్ధమవుతుంది. ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో 15 రోజుల తర్వాత, పోలింగ్ ముగిసిన 15 రోజుల తర్వాత కూడా సుమారు 25 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడానికి పనిచేస్తున్నాయని చెప్పి కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి, కౌంటింగ్ రోజు చాలా హింస చెలరేగుతుంది. ఇది నిఘా వర్గాల నుంచి వస్తున్న వార్త. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఎవరూ కూడా ముందుకు వెళ్ళకుండా తొందరపడి హింసకు పాల్పడకుండా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో మరో 5 మెడికల్ కాలేజీలు కొత్తవి ఈ ఏడాది ప్రారంభం. అనుమతుల కోసం వైద్యశాఖ దరఖాస్తు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో కానీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 17 కొత్త మెడికల్ కాలేజీలకు ఒక రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగానే గత ఏడాది 5 మెడికల్ కాలేజీలను కూడా పూర్తి చేసి వాటిని 2023-24 విద్యా సంవత్సరంలో కూడా పిల్లలు జాయిన్ అయ్యారు, నడుస్తున్నాయి. సో ఈ సంవత్సరం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మరో 5 కొత్త మెడికల్ కాలేజీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్నట్టు కూడా ఈ వార్తలో మనకు కనిపిస్తుంది. త్వరలో ఎన్ఎంసీ తనిఖీలు. ఒక్కో చోట 150 సీట్ల చొప్పున 5 కాలేజీల్లో 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. దాదాపు 8,480 కోట్లతో కొత్తగా 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 5 కాలేజీలు ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది మరో 7 కొత్త మెడికల్ కాలేజీలకు కూడా రంగం సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. సో ఇంతకుముందు రాష్ట్రంలో మెడికల్ సీట్ కావాలంటే చాలా ఇబ్బంది పడేవారు పిల్లలందరూ కూడా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కొత్తగా 17 మెడికల్ కాలేజీలు రావడం, నిర్ణయం తీసుకున్న వెంటనే సంవత్సర కాలంలోనే 5 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రావడం, ఒక్కొక్క కాలేజీలో 150 సీట్లు, అంటే 5 కాలేజీలో 750 సీట్లు ఒక ఆంధ్రాలోనే ఉన్నాయి. సో 750 మందికి ఈరోజు చాలా ఈజీగా మెడికల్ సీట్లు దొరికే అవకాశం ఇక్కడ ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాగా చదివే పిల్లలందరికీ కూడా తక్కువ ఖర్చుతో మెడికల్ కాలేజీలో సీట్లు ఈరోజు లభ్యమవుతున్నాయి. ఈ సంవత్సరం మరో 750 సీట్లు వస్తాయి. మరికొంతమంది విద్యార్థులకు కూడా మేలు చేకూరుతుంది. ఇంకోవైపు విద్యార్థులతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. రాష్ట్రాల పునర్విభజన తర్వాత ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. అందులో భాగంగానే ఈ 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. సో వీటి వల్ల స్థానికంగా ఉన్న ప్రజలు, ఆ జిల్లాల్లో ఉన్న ప్రజలందరూ కూడా చాలా మేలు జరుగుతుంది. హాస్పిటల్స్ పెరుగుతున్నాయి, డాక్టర్లు పెరుగుతున్నారు, మెరుగైన వైద్యం అందడానికి చాలా అవకాశం ఉంటుంది. ఈరోజు రాష్ట్రంలో వైద్య రంగం చాలా అభివృద్ధి మార్గంలో నడుస్తుంది.
జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నాడు నేడులో భాగంగా ఎన్నో హాస్పిటల్స్ పూర్తిగా మారిపోయాయి. అక్కడున్న హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ కానీ, వైద్య పరికరాలు కానీ, డాక్టర్స్ కానీ చాలా మెరుగుపడ్డాయి. ప్రజలందరూ కూడా మంచిగా వైద్యం అందుతుంది, పేదలందరూ కూడా వైద్యం చాలా చక్కగా అందుతుందని చెప్పి చాలా సంతోషపడుతున్నారు. ముఖ్యంగా ప్రతి విలేజ్కి కూడా వైద్యం అందాలనే పేరుతో ఏ విలేజ్లో అయితే సచివాలయం ఉందో అదే విలేజ్లో విలేజ్ క్లినిక్లు అని చెప్పి ఒక ఆసుపత్రి నిర్మించారు. అందులో కూడా కొంతమంది ఉద్యోగుల్ని రిక్రూట్ చేశారు. అక్కడ కొంతమందికి ఉపాధి లభించింది. స్థానికంగా ఉన్న ఆ ఊళ్ళో ఉన్న ప్రజలకు కూడా ఒక స్థానికంగా హాస్పిటల్ రావడం కూడా చాలా వైద్యం అనేది చాలా దగ్గరగా అందుతుంది. అదేవిధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానం అని తీసుకొచ్చారు. గ్రామాల్లో అంబులెన్స్లో డాక్టర్లే వచ్చి వైద్య పరీక్షలు చేసి ఏదైనా వైద్య పరీక్ష అవసరమైతే దగ్గరలో ఉన్న సమీప ఆసుపత్రులకి పంపించడం, మందులు ఇవ్వడం, ఇవన్నీ కూడా ప్రజలకు కాళ్ళ దగ్గరికి వైద్యం వచ్చింది. ప్రజలందరూ కూడా ఈరోజు వైద్య ప్రమాణాలు ఏపీలో మెరుగుపడ్డాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మెడికల్ కాలేజీలు, విలేజ్ క్లినిక్లు, దాంతోపాటు ఆశా కార్యకర్తలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాళ్ళ యొక్క వేతనాలు పెరిగాయి. వాళ్ళు కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా వ్యవస్థలన్నీ కూడా కరోనా కాలంలో చాలా సమర్థవంతంగా పనిచేశాయి. విలేజ్ క్లినిక్ల దగ్గర నుంచి, వాలంటీర్ దగ్గర నుంచి, సచివాలయం దగ్గర నుంచి ఈ వ్యవస్థలన్నీ కూడా చాలా చక్కగా పనిచేశాయి. తద్వారానే ఏపీలో మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. దేశంలో కోవిడ్ టైంలో చాలా మంచిగా సేవలు చేసిన రాష్ట్రంగా ఏపీ దేశవ్యాప్తంగానే గుర్తింపు పొందింది. సో ఈరోజు కొత్తగా మరొక 5 కాలేజీలు రాబోతున్నాయి. రాష్ట్ర ప్రజలకు ఇదొక శుభవార్త. ముఖ్యంగా ఎవరైతే మెడిసిన్ చేయాలనుకుంటున్నారో ఆ విద్యార్థులందరూ కూడా ఒక మంచి శుభవార్త ఇది. ఇంకో వార్త చూద్దాం. ఇంకో వార్త, ఆక్వాలో అగ్రగామిగా ఏపీ కొనసాగుతుందని చెప్పారు. దేశం సగటుకు మించి ఏపీలో ఆక్వా దిగుబడులు ఉన్నాయంట. దేశ సగటు హెక్టార్కు 7.5 టన్నులు ఉంటే ఆంధ్రాలో మాత్రం 8.8 టన్నులు ఉంది. అంటే ఆక్వాలో ఏపీ అగ్రగామిగా దేశంలోనే ఉంది. దేశంలో హెక్టార్కు 7.5 టన్నుల రొయ్యల దిగుబడి వస్తే ఆంధ్రాలో మాత్రం 8.8 టన్నుల దిగుబడి వస్తుంది. కాబట్టి దేశంలో నెంబర్ 1 ఆక్వా రంగంలో ఏపీ అని చెప్పి ఈ వార్త మనకు చెప్తుంది. దేశం మొత్తం రొయ్యల ఉత్పత్తిలో 76% ఏపీ నుంచి వెళ్తున్నాయంట. రాష్ట్రంలో 71,900 హెక్టార్ల విస్తీర్ణంలో ఆక్వా ఉత్పత్తుల సాగైతే ఉంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక ఇది. ఈ నివేదికలో ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది. ఇంకొక అంశం ఏంటంటే, ఆంధ్రాలో పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం పట్టణంలో ఈరోజు ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందడుగులు వేసింది. సరిగ్గా సంవత్సరం క్రితం దానికి శంకుస్థాపన ప్రారంభోత్సవం కూడా జరిగింది. దాని పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఆక్వా యూనివర్సిటీ కానీ ఏర్పడితే ఫిషరీస్ యూనివర్సిటీ దేశంలో ఇది 3వ యూనివర్సిటీ అవుతుంది ఈ ఆక్వా రంగానికి సంబంధించి. సో ఇంకా మరింత ఆక్వా రంగంలో ఏపీ ప్రపంచంలోనే మేటిగా ఎదగడానికి కూడా చాలా ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలో నీటి సౌకర్యం ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ ఆక్వా రంగం కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. కాబట్టి అక్కడ ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం చాలామంది విద్యార్థులకు కానీ అటు రైతులకు కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకోవైపు దేశంలోనే రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్ర నెంబర్ 1లో కూడా ఉన్నట్టు మనకి అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక వెల్లడిస్తుంది. మరో వార్త చూద్దాం. ఇక్కడ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కొన్ని వ్యాఖ్యలు చేశారు. బాబు లోకేష్ పర్యటనలో గోప్యం ఎందుకు, చంద్రబాబు ఏ దేశంలో ఉన్నారో ఎల్లో మీడియాలో అయినా చెప్పొచ్చు కదా, ఏ కోర్టు అనుమతితో ఆయన విదేశాలకు వెళ్ళాడు, అమెరికా రాలేదని ఆయన సొంత సామాజిక వర్గమే చెబుతుంది. మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు ఈ విషయాలన్నీ కూడా. సో చంద్రబాబు ఎక్కడికి వెళ్ళిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారంటే పబ్లిక్ డొమైన్లో వార్త వచ్చి పబ్లిక్ డొమైన్లో వెళ్ళారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు గోప్యంగా ఉంచుకున్నారు ఆ విషయాన్ని? మొదట తీర్థయాత్రల పేరిట దేశంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని చెప్పి వార్త వచ్చింది. దాని తర్వాత ఆయన అమెరికా వెళ్ళిపోతున్నారని చెప్పి ఒక పేపర్లో వస్తే వైద్య విశ్రాంతి కోసం మరో ప్రాంతానికి వెళ్తున్నారని ఇంకో పేపర్లో వచ్చింది. తీరా చూస్తే ఆయన అమెరికా రాలేదని చెప్పేసి ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే
నిన్న వార్త అయితే వచ్చింది. సో మరి ఆయన అమెరికా వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళినట్టు, ఆయన పర్యటన ఎందుకు అంత సీక్రెట్గా ఉంచుతున్నారు, ప్రజలకు అసలు ఎందుకు వాళ్ళకి ధీటుగా అధికార పక్షం నేతలు కూడా క్వశ్చన్ చేస్తున్నప్పటికి కూడా ఎందుకు టీడీపీ నేతల నుంచి సమాధానం రావడం లేదు, ఆయన ఎక్కడికి వెళ్ళారు, అసలు ఏం జరుగుతుంది, ఆయన ఏం చేయబోతున్నారు, ఒక ప్రతిపక్ష నాయకుడు పర్యటన ఎక్కడికి వెళ్తున్నారు, ఏం జరుగుతుంది అనే విషయం రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక విదేశీ పర్యటనకు వెళ్తున్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన స్టార్టింగ్ దగ్గర నుంచి ఆయన దిగిన తర్వాత అక్కడ ఆయన ఆ పర్యటనలో కూడా రాష్ట్రానికి సంబంధించి చాలా ఫైళ్ళ మీద సంతకం పెడుతున్నట్టు, పలానా వీధుల్లో తిరుగుతున్నట్టు, అక్కడ కొంతమందిని కలిసినట్టు, ప్రతి మినిట్ టు మినిట్ అప్డేట్ అనేది వాళ్ళ సొంత మీడియా కానీ లేదంటే వాళ్ళ నేతలు కానీ మీడియాకి అందించేవారు. కానీ ఈరోజు ఆయన విదేశీ పర్యటన ఎందుకు ఇంత సీక్రెట్గా ఉంచారు, అసలు ఎక్కడికి వెళ్ళారు, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ వ్యాపారం ఏదైనా మొదలు పెట్టబోతున్నారా, లేదంటే మరో కుట్రకి ఆయన అక్కడ తెరలేపనున్నారా, అసలు ఏం జరుగుతుందనే విషయంపై రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మరి ప్రతిపక్ష పార్టీలు మాత్రం దానికి సంబంధించి ఎలాంటి వార్త ఇవ్వడం లేదు. కనీసం నోరు మెదపిన ఘటనలు కూడా మనం చాలా రోజులుగా చూస్తున్నాం. ఇక్కడ అందరికన్నా పోస్టల్ బ్యాలెట్ ఓట్లపైనే అందరికన్నా ఉంది. 2019 ఎన్నికల్లో మొత్తం పోలైన ఈ ఓట్లలో 5వ వంతు చెల్లనివే ఉన్నాయంటున్నారు. 2.95 లక్షల పోస్టల్ ఓట్లు నమోదైతే అందులో 56,545 ఓట్లు చెల్లనివి గతంలో. అయితే ఈ వార్తకు సంబంధించి ఈసారి ఎన్నికల్లో భారీగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అయితే నమోదయ్యాయి. ప్రజలందరూ కూడా ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఇంత భారీ మొత్తంలో ఓట్లు నమోదయ్యాయని చెప్పేసి అందరూ కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు, ఏ పార్టీకి మెజారిటీ ఓట్లు వస్తాయని చెప్పేసి. సో ఆ మెజారిటీ కూడా మాకే రాబోతుంది, ఉద్యోగులందరిలో వైఎస్ఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది, వాళ్ళందరూ కూడా ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకున్నారు, టీడీపీకి వచ్చేసిందని చెప్పి గతంలో వాళ్ళ మీడియా కానీ టీడీపీ నాయకులు కానీ ఓదరగొట్టారు. కానీ జరిగింది అది కాదు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది పెరిగారు ఈ గత 5 ఏళ్లలో. ముఖ్యంగా గ్రామ సచివాలయం పేరిట సుమారు 1,50,000 కొత్త ప్రభుత్వ ఉద్యోగులు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. ఈసారి వాళ్ళు కూడా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు పెరిగారు కాబట్టి గత 5 ఏళ్లలో ఎక్కువ సంఖ్యలో వాళ్ళందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్నారు. సో తద్వారా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల శాతం అయితే పెరిగింది. దాని యొక్క నిజమైతే అది. సో ఓటు శాతం అయితే పెరిగింది. జనం పెరగడం వల్ల పోస్టల్ బ్యాలెట్ ఎక్కువ మంది వినియోగించుకున్నారు. తద్వారా వాటి నంబర్ పెరిగింది. సో ఎవరికి ఓట్లు వేశారు, ఎవరికి ఓటు వేయలేదు, ఎవరి వైపు ఉంటారు ఉద్యోగులందరూ కూడా అనేది ఎన్నికల ఫలితాల తర్వాత వెల్లడవుతుంది. ముందుగానే వ్యతిరేకత ఉంది ప్రభుత్వం పైన, మాకే వచ్చాయి, మీరు ఏం చేశారు మీకు రావడానికి, అంతకుముందు 5 ఏళ్లలో మీరు ప్రభుత్వ ఉద్యోగులకు ఏమైనా చేశారా, సచివాలయం పెట్టి 1,50,000 ఉద్యోగాలు, 1,30,000 ఉద్యోగాలు మీరు ఇచ్చారా, అవేమీ లేవు కదా. మరి మీకెందుకు ప్రభుత్వ ఉద్యోగులు ఓటేస్తారు. సో ఏం మాట్లాడుకోవాలన్నా ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఎవరి వైపు ఉన్నారో, అసలు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎవరికి పడ్డాయనే విషయం మాట్లాడుకుంటే బాగుంటుంది. ముందుగానే మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. ఇది ఈరోజు న్యూస్ పేపర్ విశ్లేషణ. మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.